ఏ అమ్మాయి కూడా తనంతట తానుగా ఒక వ్యభిచారంలోకైతే వెళ్ళాలని ఏ అమ్మాయి అనుకోదు. కొన్ని కారణాల వల్ల గాని, లేకపోతే మరి ఇతర కారణాల వల్ల గాని, లేకపోతే బలవంతంగా కానీ ఆమెని కొందరు వ్యక్తులు బలవంతంగా ఆమెని వ్యభిచారంలోకి దింపుతారు. అయితే సేమ్ ఇప్పుడు చెప్పబోయే స్టోరీ కూడా అలాంటిదే. అయితే ఆ అమ్మాయి జీవితంలో కొందరు వ్యక్తులు పరిచయమయ్యి, ఆ అమ్మాయిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుదాం అనంటున్నారు. అయితే అది పాసిబుల్ అవ్వకపోవడంతో, ఆ అమ్మాయిని చిత్రవదలు చేసి, హింసించి చంపడం జరిగింది. చంపడమే కాదు, ఆ అమ్మాయిని చంపేసి, ఆ నేరాన్ని ఒక ఆ అమ్మాయి స్నేహితుడిపై తోసేద్దామని చూసారు. ఆ అమ్మాయిని దొంగగా చిత్రీకరించారు కూడా. యాక్చువల్లీ ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ కేస్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? యాక్చువల్లీ ఆ కేస్‌లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాయింట్ టు పాయింట్ ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పేరు అంకిత బండారి. 2003లో వీరేంద్ర బండారి అలాగే సోనీ బండారికి ఈమె జన్మించింది. వాళ్ళది ఉత్తరాఖండ్‌లోని శ్రీకోట్ అనే విలేజ్‌లో వీళ్ళు ఉండేవారు. అయితే ఈ అంకిత బండారి వాళ్ళ నాన్నగారు ఒక సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. అలాగే అంకిత బండారి వాళ్ళ అమ్మగారు ఒక అంగన్వాడీలో పనిచేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు చాలీ చాలని జీతాల్లో వాళ్ళ జీవితాన్నయితే కొనసాగించారు. సో, వాళ్ళది చాలా పేదరికం అన్నమాట. అయితే ఈ అంకిత బండారి ఆ టైంలోనే తన ఇంటర్ అయితే కంప్లీట్ పూర్తి చేసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. సో, ఆమెకి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేయాలని చాలా ఆశగా ఉండేది. సో, ఆ కోర్స్ చేయడానికి వీళ్ళ దగ్గర తగినంత డబ్బు అయితే ఉండేది కాదు. ఎందుకంటే చాలా పేదరికం. వీళ్ళు సంపాదించిన డబ్బు కూడా అంతంత మాత్రమే. పై చదువులకు డబ్బనేది ఉండేది కాదు. సో, ఇలా ఉండడం వల్ల అంకిత బండారి ఏం చేసిందంటే, తాను ఒక జాబ్ చేయాలనైతే నిశ్చయించుకుంది. అంటే జాబ్ చేసి తాను చదువుకోవాలని డిసైడ్ అయ్యింది. సో, ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారికైతే చెప్పడం జరిగింది. సో, చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, నేను బతికున్నాను కదా! నువ్వు పని చేయడం ఏంటి అని ఆయన ఇంటెన్షన్. సో, ఎలాగో ఒక విధంగా అంకిత బండారి వాళ్ళ నాన్నగారినైతే ఒప్పించింది తాను జాబ్ చేయడానికి. సో, ఇలా ఆమె జాబ్ సెర్చ్‌లోనే ఉంది. కట్ చేస్తే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడే అసలు కథ మొదలైంది. పులకిత్ అనే వ్యక్తి ఒక రిసార్ట్ పెట్టడం అయితే జరిగింది. ఈ పులకిత్ ఎవరు అంటే ఎక్స్ బీజేపీ లీడర్ వినోద్ ఆర్య కొడుకే ఈ పులకిత్. సో, ఈ పులకిత్‌కి పొలిటీషియన్ కొడుకు అవ్వడం వల్ల చాలా మంది వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు, బిజినెస్ మ్యాన్ అలాంటి వాళ్ళు చాలా మంది ఈ పులకిత్‌కైతే పరిచయం ఉన్నారు. సో, ఇలా పరిచయం ఉండడం వల్ల ఆ రిసార్ట్‌కి చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులైతే ఆ రిసార్ట్‌కి రావడం జరుగుతుంది. సో, అలా జరిగినప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు అమ్మాయిలతో కూడా వచ్చేవారన్నమాట. సో, ఇలా అమ్మాయిలతో వచ్చేవారు. అమ్మాయిలతో రూమ్‌లో స్పెండ్ చేసేవాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి మేనేజర్‌ని అమ్మాయిలే సెట్ చేయొచ్చు కదా! అని అడిగేవారు. ఈ విషయాన్ని ఈ మేనేజర్ పులకిత్‌కి చెప్పడం జరిగింది. సో, పులకిత్ అప్పుడు ఏమన్నాడు? నేనేం బ్రోకర్ హౌస్‌ని నడపడం లేదు. నేనొక రిసార్ట్‌ని నడుపుతున్నాను. మీకు మీరు అమ్మాయిల్ని తెచ్చుకొని అమ్మాయిలతో స్పెండ్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ నేను ఇలాంటి పనులు చేయను అని పులకిత్ అయితే చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ పనిచేసేది. సో, అక్కడ పనిచేస్తున్న ఆ రిసెప్షనిస్ట్‌ని ఈ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మీకు డబ్బులిస్తాం మీరు వస్తారా? నాతో స్పెండ్ చేస్తావా? అని అడిగేవారన్నమాట. సో, ఆమె కూడా పట్టించుకోకుండా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉండేది. అయితే ఒకసారి మేనేజర్‌కి ఈ విషయాన్ని చెప్పింది. సో, చెప్పిన తర్వాత ఈ మేనేజర్ ఏం చేశాడు? పోనీ అమ్మ మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి అని ఆ మేనేజర్ కూడా పట్టించుకోకుండా ఉండేసరికి ఈ అమ్మాయి కొన్ని రోజులు చేసి జాబ్ అయితే మానేసింది. సో, ఇప్పుడు ఆ రిసెప్షనిస్ట్ జాబ్‌కి ఈ అంకిత భండారి ఇంటర్వ్యూకైతే రావడం జరిగింది. సో, ఈ అంకిత భండారి ఆ జాబ్‌కి ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల ఆ అంకిత భండారిని ఈ పులకిత్ అలాగే మేనేజర్ కూడా చూసారు. చూసిన తర్వాత ఆ పులకిత్‌కి ఏమని ఆలోచన వచ్చింది అంటే, రిసార్ట్‌కి వచ్చేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు. సో, వాళ్ళ అమ్మాయిల్ని తెచ్చుకున్నా అది బయట పడేది కాదు. సో, అతనికి ఏం ఆలోచన వచ్చిందంటే, మనమే ఈ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది కదా! ఇంకా డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చు కదా! బయట నుంచి అమ్మాయిల్ని తెప్పించడం కంటే, ఇలా మనం కొందరు అమ్మాయిల్ని వర్క్‌లోకి తీసుకొని ఆ అమ్మాయిలతో ఈ పని చేయించడం వల్ల ఇంకా బెటర్‌గా ఉంటుంది కదా! అని చెప్పి ఈ పులకిత్ అయితే డిసైడ్ అయ్యాడు. సో, డిసైడ్ అయిపోయి అంకిత భండారినైతే తీసుకోవడం జరిగింది జాబ్‌లోకి. అంకిత భండారి చాలా అందంగా ఉండడం, అలాగే ఆమె పేదరికంలో ఉండడం వల్ల
డబ్బుకు లోబడుతుంది అని చెప్పి ఆ అమ్మాయినైతే జాబ్‌లోకి తీసుకున్నారు. సో, అంకిత భండారి జాబ్‌లో జాయిన్ అయింది. ఒక 20 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అసలు కథ అనేది మెల్లిగా స్టార్ట్ అయింది. అంటే ఈ 20 రోజుల నుంచి కూడా చాలామంది పెద్ద వ్యక్తులు కొందరు అమ్మాయిల్ని తెచ్చుకొని ఆ అమ్మాయిలతో స్పెండ్ చేస్తూ ఉన్నారు ఆ 20 రోజులు. సో, అలా అంకిత భండారికి కూడా అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. సో, ఆమె కూడా పట్టించుకోకుండా ఉండేది. కాకపోతే ఈ పెద్ద వ్యక్తులు చాలామంది వ్యక్తులు వచ్చేవారు కదా! ఆ వ్యక్తులు ఏం చేసేవారు అంటే, సేమ్ ఫస్ట్ రిసెప్షనిస్ట్ ఉండే కదా! ఆ అమ్మాయితో ఎలా బిహేవియర్ చేశారో, ఈ అంకిత భండారితో కూడా ఇలానే మాట్లాడడం, ఆమెని టచ్ చేయడం, ఆమెపై చేతులు వేసి మాట్లాడడం, "నువ్వు వస్తావా?" అని అడగడం, "నాతో స్పెండ్ చేస్తావా? నీకింత డబ్బు ఇస్తాను" అని చెప్పడం, ఇలా చెప్పేవారనమాట. సో, అంకిత భండారి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి, ఈ విషయాన్నంతా మేనేజర్‌కి చెప్పింది. సో, ఆ రిసార్ట్ మేనేజర్ అప్పుడు ఏం చేశాడు అంటే, "ఏముందమ్మా నీకు కూడా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది కదా! ఒప్పుకోవచ్చు కదా!" అని మాట్లాడడం కూడా జరిగింది. సో, అలా మాట్లాడిన తర్వాత ఈ అంకిత భండారికి చాలా కోపం వచ్చైతే, "నేనేమన్నా ఇక్కడ వ్యభిచారం చేయడానికి వచ్చానా? నేనిక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. మీరు నన్ను ఇలా ఎలా అంటారు?" అని ఆమె గట్టిగా అడిగింది. సో, గట్టిగా అనేసరికి ఈ మేనేజర్ కొంచెం మాట మార్చైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఎందుకు ఆ మేనేజర్ మీకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది అని మాట్లాడాడు అంటే, ఈమె పేదరికం, అలాగే అందంగా ఉంటుంది. సో, పేదరికంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా డబ్బుకు ఆశపడి ఈ పనులు చేస్తారు అనుకోని ఆ మేనేజర్ అలా మాట్లాడాడు. కానీ అంకిత భండారి మాత్రం నిక్కచ్చితంగా నేను ఇది చెయ్యను అని ఆమె చెప్పడంతో అక్కడి నుంచి ఆ మేనేజర్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంకిత భండారి ఇలా చెప్పేసరికి ఇప్పుడు రంగంలోకి పులకిత్ దిగాడు. సో, ఈ పులకిత్ ఆమెతో మాట్లాడాడు. అంకిత భండారితో పులకిత్ మాట్లాడాడు. "నువ్వు ఈ పని చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ నీకు జాబ్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ చేయాలి. నీకు జస్ట్ వచ్చేది 10,000 మాత్రమే. నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ పని నువ్వు చేయక తప్పదు" అని చెప్పి పులకిత్ అయితే ఆమెని చాలా బలవంతం చేశాడు. సో, అయినా కానీ ఆమె వినలేదు. వినకపోయేసరికి చాలా ఇతను కూడా పులకిత్ కూడా చాలా మాట్లాడాడు. "నువ్వు ఖచ్చితంగా చేయాలని" ఆమెని కొన్ని మాట్లాడడం, ఎప్పటికి ఫోన్ కాల్స్ చేయడం, "నువ్వు వీళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఉండాలని" చెప్పడం, ఇలా చేసేవాడనమాట. అయినా కానీ అంకిత భండారి వెనకడుగు వేయకుండా నేను ఇది చేయను అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేసింది. నన్ను చిత్రవదలు చేయకండి, నేను చెయ్యను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో, పులకిత్ కూడా వదిలేసాడు. ఆ మ్యాటర్‌ని మర్చిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. సో, అయితే సెప్ సెప్టెంబర్ మంత్‌లో ఐ థింక్ సెప్టెంబర్ 15థ్ ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రిసార్ట్‌కి ఒక వ్యక్తి అయితే వచ్చాడు. సో, ఆ వ్యక్తి వచ్చి ఈ అంకిత భండారనైతే చూసాడు. అంకిత భండారని చూసి, ఆ అమ్మాయితో నేను ఎలాగైనా గడపాలి, ఎలాగైనా ఉండాలి అని చెప్పి, పులకిత్‌కి ఫోన్ చేసి, "ఆ అమ్మాయిని సెట్ చెయ్యి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను" అని పులకిత్‌తో మాట్లాడాడు. అప్పుడు పులకిత్ ఏమని అంటాడు, ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ అమ్మాయి నేనెంత చెప్పినా ఆ అమ్మాయి ఈ పనికి ఒప్పుకోదు అని అతను మాట్లాడుతూ ఉండగానే, ఈ రిసార్ట్‌కొచ్చిన వ్యక్తి పులకిత్‌కి ఒక అమౌంట్‌ని పెంచుకుంటూ వెళ్ళాడన్నమాట. ఫోన్ కాల్స్‌లో మాట్లాడుతున్నాడు కదా! ఫోన్ కాల్‌లో ఆ పులకిత్‌తో మాట్లాడుతూ ఉండగానే ఇంత అమౌంట్, ఇంత అమౌంట్, ఇంత అని పెంచుకుంటూ వెళ్ళిపోయాడన్నమాట. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ పులకిత్ కూడా ఒక అమౌంట్‌కి స్ట్రక్ అయిపోయి ఓకే అని చెప్పేసాడు. ఓకే అని చెప్పిన తర్వాత ఆ పులకిత్ నెక్స్ట్ డేనే అంకిత భండార్‌కి ఫోన్ చేసి, "నువ్వు ఒక వ్యక్తితో గనక ఉంటే నీకు ఇంత అమౌంట్ వస్తుంది. ఈ ఒక్క పని నువ్వు నాకు చేసి పెడితే నిన్ను జీవితంలో డిస్టర్బ్ చేయను. నువ్వు ఇక్కడ పని చేయాల్సిన పని కూడా లేదు. నువ్వు వేరే దగ్గర పని చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు ఈ ఒక్క పని గనక చేస్తే నువ్వు కూడా, నీ ఫ్యామిలీ అలాగే నువ్వు ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్ అవుతారు. అలాగే నేను సెటిల్ అవుతాను" అని చెప్పి అంకిత భండారికైతే చెప్పడం మొదలుపెట్టాడు. అయినా కానీ అంకిత భండారి ఒప్పుకోలేదు. చాలా బాధతో మాట్లాడుతూ "నేను ఒప్పుకోను సార్" అని చెప్పేసి ఆ ఫోన్ కాల్ అయితే కట్ చేసింది. సెప్టెంబర్ 18థ్ ఆ రోజు వీక్ ఆఫ్. సండే అవ్వడంతో రిసార్ట్‌లో ఏం పని లేదు. కాకపోయినా ఈ పులకిత్ ఏం చేశాడంటే అంకిత భండార్‌కి కాల్ చేసి వర్క్ ఉంది రిషికేష్‌కి వెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి మాట్లాడడం జరిగింది. సో, దానికి అంకిత భండారి ఓకే వర్క్ అంటున్నాడు కదా! వెళ్దాం అని చెప్పి వెళ్దామని డిసైడ్ అయింది. అయితే ఇప్పుడు
ఈ అంకిత భండారికి ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడో అతని పేరు పుష్పక్. సో, ఈ విషయాలన్నీ కూడా పుష్పక్‌కి తెలుసు. పుష్పక్‌కి చెప్తూ అంకిత భండారి చాలా బాధపడుతూ, చాలా ఏడుస్తూ ఉండేది కూడా. సో, ఈ రిషికేష్‌కి వెళ్ళడం అనే విషయాన్ని కూడా నేనిక్కడికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. సో, వెళ్ళిన తర్వాత ఆ రిషికేష్‌లో ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ అక్కడ ఏం వర్క్ లేదు. రిసార్ట్‌కి సంబంధించిన ఎలాంటి వర్క్ రిషికేష్‌లో లేదు. అయితే రిషికేష్‌కి ఎందుకు ఈ అంకిత బండారిని తీసుకెళ్లారు అంటే, ఒక లగ్జరీ లైఫ్‌ని ఆమెకు పరిచయం చేయడం కోసం అక్కడికైతే తీసుకెళ్లారు. సో, తీసుకెళ్ళి మంచి రూమ్‌నైతే బుక్ చేశారు. మంచి ఫుడ్ బుక్ చేశారు. సో, అలా ఆమెని ఆ రోజు లగ్జరీగా చూసుకున్నాడు. చూసుకొని ఆ రోజు ఈవినింగ్ ఒక కొండ పైకైతే పులకిత్ అంకిత బండారిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూసావా నీ లైఫ్ ఎంత లగ్జరీగా ఉందో. నువ్వు నేను చెప్పిన పనికి గనక ఒప్పుకుంటే, నీ లైఫ్ అలాగే నీ ఫ్యామిలీ మొత్తం ఇలా జీవితాంతం లగ్జరీగా బతకచ్చు అని అంకిత భండారికి పులకిత్ చెప్పాడు. సో, ఇలా చెప్పినా కానీ అంకిత భండారి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి పులకిత్ ఆమెను బలవంతం చేయడం. "నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. లేకపోతే నీ ఫ్యామిలీని కూడా నేను ఏదంటే అది చేసేస్తాను" అని చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సో, అంకిత భండారి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఆ కొండ మీద నుంచి తోసేశాడు. నైట్ 10:30 పులకిత్ రూమ్‌కొచ్చేసాడు. రూమ్‌కొచ్చేసిన తర్వాత ఈ పుష్పక్ ఉన్నాడు కదా! ఆ పుష్పక్ అంకిత భండారికైతే ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఈ పుష్పక్ పులకిత్‌కి ఫోన్ చేశాడు. ఎందుకు అంకిత భండారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నీతో పాటే రిషికేష్‌కి వచ్చింది కదా! ఆమె ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆమె ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు. ఈ పులకిత్ ఏం చెప్పాడంటే, నాకేం తెలుసు ఆమె ఎప్పుడో ఇంటికి వచ్చేసింది కదా! అని ఈ పులకిత్ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఎందుకో ఈ పుష్పకి డౌట్ వచ్చి అంకిత భండారి వాళ్ళ అమ్మ, అలాగే నాన్న ఇద్దరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. సో, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం వల్ల ఈ పోలీసులు ఏం చేశారు అంటే, అది మొత్తం ఆ రిషికేష్ అనేది మొత్తం ఫారెస్ట్ ఏరియా అవ్వడంతో ఇది రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోకి చెందుతుంది. సో, మీరు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పులగతి ఏం చేశాడు అంటే, ఆ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని, ఆ వ్యక్తితో ఒక డీల్ అయితే కుదుర్చుకున్నాడు. నేను నీకు ఇంత డబ్బిస్తాను. అయితే ఆ అమ్మాయి రిసార్ట్ నుంచి ఒక 10,00,000 మనీ తీసుకొని ఎక్కడికో ఆమె పారిపోయింది. పారిపోయే క్రమంలో ఆమె చనిపోయింది. ఇలా నేను కొండపై తోసేస్తే ఆమె చనిపోలేదు అని మీరు చెప్పండి. మీరు అని చెప్పి ఒక కేస్‌ని తప్పుదోవ పట్టించాలని చూసాడు. కాకపోతే ఇక్కడ ఈ శ్రీకోట్ అలాగే చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం వల్ల, వాళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆ కేస్‌ని ఫైల్ చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులకైతే అప్పగించడం జరిగింది. సో, పోలీసులకు అప్పగించిన తర్వాత ఈ పులకిత్‌ని అలాగే మేనేజర్‌ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. కేస్ అనేది ఇంకా కోర్ట్‌లోనే నడుస్తూ ఉంది. అయితే యాక్చువల్లీ నిజంగా ఏం జరిగింది అంటే కొందరు వ్యక్తులు ఆ అమ్మాయిదే తప్పు అంటున్నారు. ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని తప్పుగా మాట్లాడుతున్నారు. అయితే నిజంగా కోర్ట్‌లో తప్పు చేసింది మాత్రం ఈ పులకిత్ అలాగే అక్కడి రిసార్ట్ మేనేజర్ వీళ్ళిద్దరూ వల్లనే కేవలం ఆ 17 సంవత్సరాల ఆ అమ్మాయి చాలా క్షోభనైతే అనుభవించింది. చివరికి చనిపోయింది. సో, కోర్ట్‌లో ఇంకా ఆ కేస్ నడుస్తూనే ఉంది. కేవలం మనం జస్ట్ కోరుకునేది ఏంటంటే, ఆ పులకిత్‌కి అలాగే ఆ మేనేజర్‌కి సరైన శిక్ష పడాలి. అంకిత భండారికి సరైన న్యాయం జరగాలి.